హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిపి 26 ఈవినింగ్ అయితే మా పందిరి పూర్తి చేయడం అయితే జరిగింది. ఆ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా బ్యాచ్ అందరం కలిపేసి మట్టి విగ్రహం తేవడానికి అయితే మన నర్సీపట్నం బయలుదేరాము. ఈ పండుగ హడావుడి వల్ల మన నర్సీపట్నంలో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. చూడడానికి చాలా కలరింగ్ గా కూడా ఉంది. ఇక్కడ ఏ విగ్రహాన్ని చూసినా చూడడానికి చాలా చూడముచ్చటగా ఉన్నాయి. అక్కడ మేము ఆర్డర్ చేసిన గణపతి విగ్రహాన్ని వ్యాన్లో ఎక్కించుకొని ఎలాగోలా ట్రాఫిక్ లోంచి బయటపడి రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఊర్లోకి వచ్చిన తర్వాత మా వీధి చిన్న కుర్రలతో అలా సరదాగా డీజే అయితే స్టార్ట్ చేసేసాం మామ. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన గణపతి పూజా కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. అలాగే ప్రసాదాలు కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదాల కోసం వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ ప్రసాదాలు అయితే పెట్టడం స్టార్ట్ చేశారు. మేము ఇప్పుడు పెడతారని చాలా వెయిట్ చేస్తాం. మా కమిటీ కుర్రాళ్ళు పిల్లలే పెట్టకుండా ముందు వాళ్ళే తినేస్తున్నారు. మా రాజుగాడు అయితే 4 సార్లు తిన్నాడు. ఈ ప్రసాదం కాంపిటీషన్ లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను, కానీ నాకు పులిహార ఒక్కటే పెట్టారు. మిగతా ప్రసాదాలు కూడా పెట్టండి అని చాలా రిక్వెస్ట్ చేశాను, కానీ పెట్టలేదు. వీడి సిగ్గు లేకుండా పెట్టింది తినకుండా ప్రసాదం డిమాండ్ చేస్తున్నాడు. సిగ్గులేదు యాదవ్కి. మేము అనుకున్నట్టుగానే వినాయక చవితి సెలబ్రేషన్ బాగానే జరిగింది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ నాయుడు నాన్ లోకల్. జై గణేష, జై జై గణేష్.